పెరుగుతూ ఉంటుంది, దేవుని వాక్యం పట్ల విధేయత పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి శుద్ధీకరణానికి, పరిపూర్ణమైనటువంటి పవిత్రీకరణానికి నిర్వచనాలు, ఆ లక్షణాలు. నీలో దేవుని పట్ల ప్రేమ పెరుగుతూ ఉందా? మనుషుల పట్ల ఎనలేని ప్రేమ పెరుగుతూ ఉంటుందా? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తూ ఉంటున్నావా? పగలు ప్రతీకారాలు లేకుండా నువ్వు బ్రతకగలుగుతున్నావా? దేవుని వాక్యానికి సంపూర్ణ విధేయత కలిగి ఉంటున్నావా? విశ్వాసాన్ని వినుట ద్వారా, వాక్యం ద్వారా విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుంటున్నావా? అయితే నువ్వు ఎక్కడుంటున్నావంటే పరిపూర్ణమైనటువంటి సాంక్టిఫికేషన్, అనగా పరిపూర్ణమైనటువంటి శుద్ధీకరణలోకి దగ్గరగా ఉంటున్నావు. దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునికి నువ్వు దగ్గరగా నువ్వు బ్రతకడానికి సిద్ధంగా ఉన్నావు. ఒకవేళ ఈ రోజున దేవుని రాకడొచ్చినా, ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టినా నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు. నిశ్చయత నీకు కావాలంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఈ 3వ అనుభవానికి రావడానికి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో కృప పొందుకుందురుగా.